టీ20 వరల్డ్ కప్ సూపర్ 8 లో భాగంగా కొలంబోలోని 6 ప్రేమదాస మైదానంలో జరిగిన మ్యాచ్ లో న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. కీలక మ్యాచ్ లో 61 పరుగుల తేడాతో గెలిచి గ్రూప్ 2 లో రెండో స్థానంలో నిలిచింది. అంతకుముందు టాస్ గెలిచిన శ్రీలంక బౌలింగ్ తీసుకోవడంతో మొదట బ్యాటింగ్ చేసిన కివీస్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. ఓ దశలో 84 పరుగులకి 6 వికెట్లు కోల్పోయి కనీసం 120 పరుగులైనా చేస్తుందా అనుకున్న టైంలో మిచెల్ శాంట్నర్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఆరంభంలో ఆచితూచి ఆడిన మిచెల్ శాంట్నర్ ఆ తర్వాత సిక్సర్లతో రెచ్చిపోయాడు. కోల్ మెక్కెన్స్ తో కలిసి డీలా పడ్డ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. కేవలం 26 బంతుల్లోనే 2 4లు 4 6లతో 47 పరుగులు చేశాక అవుట్ అయ్యాడు. అలాగే కోల్ మెక్కెన్సీ 31, ఫిన్ అలెన్ 23 పరుగులతో రాణించడంతో 7 వికెట్లు కోల్పోయిన న్యూజిలాండ్ జట్టు 168 పరుగులు చేసింది. మహేష్ తీక్షణ అలాగే దుష్మంత్ చమీరా చెరో 3 వికెట్లు పడగొట్టారు. ఇక 169 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంకకు ఆరంభం నుంచే షాకులు తగిలాయి. న్యూజిలాండ్ బౌలర్ల దెబ్బకి పేక మేడల్లా కుప్పకూలారు బ్యాటర్లు. కాముంది మెండిస్ 31 పరుగులు, దునిత్ వెళ్లలాగే 29 పరుగులతో పర్వాలేదనిపించిన మిగతా వారు వచ్చినోళ్ళు వచ్చినట్టే పెవిలియన్ చేరడంతో 8 వికెట్లు కోల్పోయి 107 పరుగులు చేసింది శ్రీలంక. దీంతో 61 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం సాధించి గ్రూప్ 2 లో పాయింట్ల టేబుల్లో రెండో స్థానానికి చేరింది. ఇక మరో పక్క వరుసగా 2 మ్యాచ్ల్లో విఫలమైన శ్రీలంక టీ20 వరల్డ్ కప్ నుంచి ఎలిమినేట్ అయింది. అంతేకాదు పోతూ పాకిస్తాన్ కూడా ముంచేసినట్టయింది. ఈ మ్యాచ్ లో శ్రీలంక గెలిచి ఉంటే ఆ తర్వాత శ్రీలంకపై పాకిస్తాన్ విజయం సాధించి సెమీస్ కు చేరే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు న్యూజిలాండ్ భారీ రన్ రేట్ తో గెలవడంతో 3 పాయింట్లతో రెండో ప్లేస్ లో ఉంది. దీంతో పాకిస్తాన్ సెమీ చేరడం కష్టమే. లంకపై 100 పరుగుల తేడాతో గెలవాలి. అలాగే న్యూజిలాండ్ ఇంగ్లాండ్ పై భారీ తేడాతో ఓడిపోవాలి. ఇలాంటి సమీకరణాల మధ్య అదృష్టం కలిసి వస్తే తప్ప పాకిస్తాన్ సెమీ చేరడం కష్టమే.